ఒక చిన్న పరీక్ష ఒక మనిషి హృదయాన్ని పూర్తిగా ఎలా మార్చేస్తుంది? ఒకప్పుడు స్వార్థంతో తన సొంత సోదరుణ్ణే అమ్మేసిన వ్యక్తి త్యాగానికి ప్రతిరూపంగా ఎలా నిలవగలడు? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పరివర్తన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఒక మనిషి నిజంగా మారాలంటే ఏమి జరగాలి? గతాన్ని, పాత స్వభావాన్ని వదిలేసి పూర్తిగా కొత్తగా మారడమనేది సాధ్యమేనా? ఈ ప్రశ్న చుట్టూనే మన ఈనాటి కథ మొత్తం తిరుగుతుంది. అంతేకాదు, దీనికొక శక్తివంతమైన సమాధానాన్ని కూడా మనకు చూపిస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. అప్పటికే ఐగుప్తు దేశానికి పాలకుడుగా ఉన్నాడు యోసేపు. చాలా ఏళ్లు క్రితం తనను మోసం చేసి అమ్మేసిన తన అన్నలు ఇప్పుడు తన ముందే నిలబడి ఉన్నారు. వాళ్లు నిజంగా మారారో లేదో తెలుసుకోవడానికి యోసేపు ఒక చివరి రహస్య పరీక్ష పెట్టాలనుకున్నాడు. యోసేపు ప్లాన్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనక చాలా లోతైన ఉద్దేశముంది. ఇది కేవలం వాళ్లను ఇరికించడానికి వేసిన ఉచ్చు కాదు, వాళ్ల మనసులో నిజంగా మార్పు వచ్చిందా లేదా అని తేల్చే ఒక నైతిక పరీక్ష. ఇక ఆ సోదరుల సంతోషానికైతే అవధుల్లేవు. కడుపు నిండా ఆహారం దొరికింది, తమ చిన్న తమ్ముడు క్షేమంగా ఉన్నాడు, అంతా మంచే జరిగిందననుకుంటూ వాళ్లు ఇంటికి బయల్దేరారు. కాని వాళ్ల వెనుకే ఒక ప్రమాదమొస్తోందని వాళ్లు ఊహించనేలేదు. ఇక్కడే కథ ఒక ఉత్కంఠభరితమైన మలుపు తీసుకుంటుంది. వాళ్లు దారిలో వెళ్తుండగా యోసేపు గృహ నిర్వాహకుడు వాళ్లను అడ్డగించి ఒక తీవ్రమైన నింద మోపుతాడు. వాళ్ల సంతోషమంతా ఒక్క క్షణంలో ఆవిలైపోతుంది. ఆ మాటలు వాళ్లకి పిడుగుపాటులా తగిలాయి. దొంగతనం, అది తమకు సహాయం చేసిన పాలకుడింట్లోనేనా? ఒక్కసారిగా వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఇది కేవలం ఆరోపణ కాదు, వాళ్ల నిజాయితీమీద పడిన పెద్ద మచ్చ. భయం, అయోమయం వాళ్లను చుట్టుముట్టాయి. ఇక్కడ సోదరులు ఎలా స్పందించారో గమనించండి. వాళ్లు ఎంత నమ్మకంగా ఉన్నారంటే, మాలో ఎవరి దగ్గర గిన్నె దొరికినా వాడికి మరణశిక్ష వెయ్యండి, మేమంతా మీకు బానిసలమవుతాం అని అనేశారు. కాని ఆ నిర్వాహకుడేమన్నాడు? అలా కాదు, ఎవరి దగ్గర దొరికితే వాడు మాత్రమే బానిసగా ఉంటాడు, మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఇక్కడే యోసేపు అసలైన పరీక్ష పెట్టాడు. ఒకరికోసం అందరూ నిలబడతారా, లేక ఒకరిని వదిలేసి పారిపోతారా? టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. పెద్దవాడి సంచునుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరి సంచి వెతుకుతున్నారు. ఏమీ దొరకట్లేదు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో చివరికి ఆ వెండి గిన్నె దొరికింది. అది ఎవరి సంచులోనో కాదు, వాళ్లందరికన్నా చిన్నవాడు, అమాయకుడైన బెన్యామీను సంచులో. ఇది వాళ్లు కలలో కూడా ఊహించని పెద్ద విపత్తు. గిన్నె దొరకగానే వాళ్ల గుండెలు బద్దలయ్యాయి. ఆ రోజుల్లో తీవ్రమైన దుఃఖానికి, నిరాశకు గుర్తుగా తమ బట్టలు చించుకునేవాళ్లు. కానిక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్లు బెన్యామీనును ఒంటరిగా వదిలి వెళ్లలేదు. అందరూ కలిసి బాధ్యత తీసుకుని నగరానికి తిరిగి వెళ్లారు. ఇది వాళ్లలో వచ్చిన మొదటి మార్పుకు ఒక పెద్ద సంకేతం. ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంది. సోదరులందరూ మళ్లీ యోసేపు ముందు నిలబడ్డారు. ఆ నిశ్శబ్దంలో యూదా ఒక అడుగు ముందుకు వేశాడు. మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. ఈ క్షణం వాళ్లందరి భవిష్యత్తును మార్చేయబోతోంది. యోదా మాటల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అతను మేము నిర్దోషులం, మాకు సంబంధం లేదు అని అనలేదు. దానికి బదులుగా దేవుడే మా అపరాధాన్ని కనుగొన్నాడు అన్నాడు. అంటే అతను మాట్లాడుతోంది కేవలం ఆ వెండిగిన్నె దొంగతనం గురించి కాదు, ఏళ్ల క్రితం వాళ్లు యోసేపుకి చేసిన ద్రోహాన్ని గుర్తుచేసుకుని ఈ శిక్ష తమ పాత పాపానికి ఫలితమేనని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు యోసేపు వాళ్లకి ఒక సులువైన మార్గం చూపించాడు. బెన్యామిన్ను ఇక్కడే వదిలేసి మీరంతా క్షేమంగా మీ ఊరికి వెళ్ళిపోండి. ఇది కూడా పరీక్షలో భాగమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే కదా వాళ్లు యోసేపును వదిలించుకున్నారు. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతమవుతోందా? కాని ఈసారి చరిత్ర పునరావృతం కాలేదు. యూదా ముందుకు వచ్చి ఎంతో వినయంగా తన అభ్యర్థనను మొదలుపెట్టాడు. తన తండ్రి ప్రాణం ఈ చిన్న కొడుకు ప్రాణంతో ఎలా ముడిపడి ఉందో వివరించడం మొదలుపెట్టాడు. ఇది ఒక సోదరుడి ప్రేమకు, బాధ్యతకు అసలైన నిదర్శనం. యూదా తన తండ్రి పడే బాధను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాడు. ఇప్పటికే యోసేపును కోల్పోయి ఏళ్లుగా దుఃఖంలో ఉన్న తన తండ్రి ఇప్పుడు బెన్యామీనును కూడా కోల్పోతే ఆ వార్తను తట్టుకోలేడని, ఆ శోకంతోనే ప్రాణాలు విడుస్తాడని చెబుతాడు.
అతని ప్రతి మాటలో నిజాయితీ, ఆవేదన కనిపిస్తున్నాయి. ఇదే ఈ కథ మొత్తానికి గుండెలాంటి క్షణం. తన సోదరుడిని రక్షించడానికి, తన తండ్రిని కాపాడడానికి యూదా తన స్వేచ్ఛనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బెన్యామీనుకు బదులుగా తనను బానిసగా తీసుకోమని ప్రాధేయపడ్డాడు. ఇది సంపూర్ణ నిస్వార్థానికి, త్యాగానికి నిలువుటద్దం. యూదా చేసిన ఈ విన్నపం కేవలం ఆవేశంలో అన్న మాటలు కాదు. అది అతనిలో వచ్చిన ఒక సంపూర్ణ పరివర్తనకు నిదర్శనం. ఒకసారి ఆ మార్పు ఎంత గొప్పదో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు కేవలం కొన్ని వెండి నాణేల కోసం సొంత తమ్ముడైన యోసెపును బానిసగా అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఇదే యూదా. కాని ఇప్పుడు మరో తమ్ముడైన బెన్యామీను కోసం తానే జీవితాంతం బానిసగా మారడానికి సిద్ధపడ్డాడు. అతని ప్రయాణం స్వార్థం నుంచి సంపూర్ణ త్యాగం వైపు సాగింది. అతని మార్పుకు అసలైన సారాంశం ఇదే: స్వార్థపూరిత ద్రోహం నుండి త్యాగపూరిత బాధ్యత వైపు మారడం. అతను తప్పును ఇతరులపై నెట్టలేదు, లేదా పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా ముందుకొచ్చి నిలబడి, శిక్ష నాకు వెయ్యండి అని అన్నాడు. ఈ పురాతన కథ కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిందే కాదు. ఇందులో మనందరి జీవితాలకు ఈ రోజుకి కూడా వర్తించే ఎన్నో గొప్ప నైతిక, ఆధ్యాత్మిక పాఠాలున్నాయి. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నిజమైన పశ్చాత్తాపమనేది మాటలతో కాదు, చేతలతో చూపించాలి. నిజమైన నాయకత్వమంటే పదవి కాదు, ఇతరుల కోసం త్యాగం చేయడం. గతాన్ని సరిదిద్దుకోవడానికి ఉత్తమ మార్గం వర్తమానంలో మన బాధ్యతను సరిగ్గా నెరవేర్చడమే. చివరిగా ఈ కథ మనందరినీ ఒక ప్రశ్నతో వదిలివెళ్తోంది. మన జీవితంలో మనం చేసిన తప్పుల పర్యవసనాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? పాత యూదాలాగా స్వార్థంతో పారిపోతామా, లేక కొత్త యూదాలాగా బాధ్యత, త్యాగంతో నిలబడతామా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది.